హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఈరోజు వసంత పంచమి శుభాకాంక్షలు. ఆ సరస్వతీదేవి అనుగ్రహం అందరికీ కలగాలి అని, మీరు ఏవైతే మంచిగా ఆలోచిస్తూ మంచి జరగాలి అని కోరుకుంటున్నారో, ఎదుటి వారికి కీడు కలగకుండా అందరూ మంచిగా ఉండాలి, బాగుండాలి అని ఆశయంతో ముందుకు వెళ్తున్నారో, కోరుకుంటున్నారో ఆ భగవంతుణ్ణి, అవన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి. మనం ఎప్పుడైతే మానసికంగా అందరూ బాధలు ఉంటాయి, ప్రతి ఇంటికి పొయ్యి ఉంటుంది, ప్రతి ఇంట్లోనూ బాధలు ఉంటాయి. పెద్దవాళ్ళకి పెద్ద బాధలు, చిన్నవాళ్ళకి చిన్న బాధలు అన్నట్టుగా పెద్ద చెట్టుకి పెద్ద గాలి, చిన్న చెట్టుకు చిన్న గాలి. అదేవిధంగా మన సనాతన ధర్మం నాకు చాలా, ఎందుకంటే కొంతమంది కన్వర్ట్ అవుతూ ఉంటారు మధ్యలో. అది మనం మానసికంగా ఆలోచించే ఆలోచనలను బట్టి ఉంటుంది. కన్వర్ట్ అయ్యారు. ఆయన 2000 క్రితం వచ్చిన దేవుడు చెప్తున్నా, ఎవరైతే కన్వర్ట్ అయ్యి చేసుకుంటున్నారో వాళ్ళ గురించి చెప్తున్నా. కన్వర్ట్ అవ్వండి, కానీ బొట్లు తీసేయడాలు, గాజులు తీసేయడాలు, పువ్వులు తీసేయడాలు, ముండమోపి బతుకు అవసరమా చెప్పండి? ఎందుకు చెప్తున్నానంటే, మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి పూజలు కానివ్వండి, మంచి విలువలు కానివ్వండి, భగవద్గీతలో మనకి శ్రీకృష్ణుడు విష్ణుమూర్తి విశ్వస్వరూపానికే ముఖ్యుడు. ఎవరు? మన శ్రీకృష్ణమూర్తి. ఆయన నడయాడిన నేల ఇది. శ్రీరాముడు సీతాదేవి తల్లి మనకి మార్గంగా ఉన్నారు. తప్పులు అందరూ చేస్తారు. ఆ తప్పులు తెలుసుకొని మంచిగా మారిన వాళ్ళు ఆ భగవంతుడితో సమానం. నాకు తెలిసిన అనుభవంతో చెప్తున్నాను. తప్పులు అందరూ చేస్తారు. ఆ తప్పుల్ని సరిచేసుకొని సరైన మార్గంలో నడవడం అనేది చాలా గొప్ప విషయం. సనాతన ధర్మాన్ని నమ్ముకోండి, మధ్యలో మతాలు మారకండి. ఎప్పటికైనా మనం సనాతన ధర్మంలో ఉన్నటువంటి మంచి విలువలు, మంచి విశేషాలు, మంచి విషయాలు తెలుసుకోండి తెలియకపోతే. అంతేకాని మతాలు మారడాలు, కన్వర్ట్ అవ్వటాలు ఏంటండి? ఈ బ్రతుకు అవసరమా? ఛీ! ఇలాంటి వాళ్ళని చూస్తే నాకు చాలా కోపం వస్తుంది. చూస్తేనే అసహ్యం అనిపిస్తుంది. ఎవరి మతాలు వాళ్ళ గొప్ప అయి ఉండొచ్చు, కానీ సనాతన ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనం ఏ మతంలో లేదు. నేను ఇది ప్రమాణ పూర్తిగా చెప్పగలను. దయచేసి సనాతన ధర్మాన్ని నమ్ముకోండి, మన హిందూ ధర్మాన్ని గౌరవించండి, పూజలు చేయండి. పిల్లలకి కూడా మన రామాయణ ఇతిహాసాల గురించి చెప్పండి, భగవద్గీత గురించి చెప్పండి. ప్రతి ఒక్క భగవంతుడి గురించి కూడా మనకి మన జీవితానికి ఒక విషయం తెలియపరుస్తూనే ఉంటుంది. మనం ఎలా నడుచుకోవాలి, ఎలా బ్రతకాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి అనేది. ప్లీజ్ ఫ్రెండ్స్, సనాతన ధర్మాన్ని గౌరవించండి.